నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతీస్ కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా స్పెషల్గా ఉండే చికెన్ ఎగ్ గ్రేవీ కర్రీని తయారు చేసుకుందాం. చికెన్ ఎగ్ రెండిటితో చేసే ఈ కర్రీని చాలా మంచి మసాలా గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ముందుగా చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుతూ 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, మిరియాలు వేసుకొని కొంచెం అలా వేయించుకుందాం. ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం గసగసాలు వేసుకొని దోరగా వేయించేసుకుందాం. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని కొంచెం అలా వేయించుకుందాం. అలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ ఎగ్స్ని అన్నీ ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని కొంచెం అలా వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి, ఇలా కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసి కొంచెం బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. తర్వాత కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. చికెన్ మగ్గేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా పొడి తీసుకొని ముందుగా బౌల్లోకి తీసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని, ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తని పేస్ట్ అలా పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్కి మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా పట్టేశాయి. ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసుకుందాం. తర్వాత మనం ముందుగా ఉడికించి వేయించి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ వేసుకొని ఎగ్స్కి కూడా మసాలా బాగా పట్టేలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. అలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసుకొని అదే మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్ళు కూడా ఈ గ్రేవీలో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోయింది కదా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.